హలో విజ్ఞాని 8 నిమిషాల్లో 30 అద్భుతమైన విషయాలు. వీళ్ళు ఎప్పటివరకు చాలా మంది ఫ్యాక్ట్ వీడియోస్ కోసం రిక్వెస్ట్ చేస్తారు. సో మీకోసమే ఈ సిరీస్ లో ఇదే ఫస్ట్ వీడియో. సో వీడియో లాస్ట్ వరకు చూసి ఈ వీడియో మీకు వాల్యుబుల్ అనిపిస్తే దానికి తగ్గ స్కోర్ ఇవ్వండి. మంచి స్కోర్ వస్తే ఖచ్చితంగా దీన్ని కంటిన్యూ చేస్తా. లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. నెంబర్ 1, 1800 టమాటా కెచప్ ని మెడిసిన్ గా వాడేవారు. డాక్టర్ జాన్ కుక్ బెనెట్ టమాటా కెచప్ లో ఉన్న న్యూట్రిషనల్ ప్రాపర్టీస్ డయేరియాని, ఇండైజెషన్ ని క్యూర్ చేయగలమని క్లెయిమ్ చేశారు. కెచప్ మాత్రం తయారు చేయడం కూడా ప్లాన్ చేశారు. కానీ తర్వాత 1850లో ఈ హైప్ పూర్తిగా తగ్గిపోయింది. చరిత్రలో ఉపయోగించిన మరో విచిత్రమైన మెడిసిన్లు చిన్నపిల్లలకి పళ్ళనొప్పి తగ్గించడానికి కొకైన్, దగ్గు తగ్గించేందుకు హెరాయిన్ కూడా వాడారు. నెంబర్ 2, ఈ భూమి మీద ఏ నిమిషంలోనైనా 1 నుండి 10 క్వాడ్రిలియన్ చీమలు ఉంటాయని అంచనా. ఒక క్వాడ్రిలియన్ అంటే 10 కోట్ల కోట్లు, ఒకటి పక్కన 15 సున్నాలు. అంచనా ప్రకారం ప్రతి మనిషికి ఈక్వల్ గా 10 లక్షల చీమలు ఈ భూమి మీద ఉన్నాయి. సో యాంట్‌మ్యాన్ హ్యావ్ ఏ బిగ్గెస్ట్ ఆర్మీ. ప్రపంచంలో అత్యంత ఓల్డెస్ట్ బార్ షాన్ బార్ ఫ్రమ్ ఐర్లాండ్. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం ఇది 900 సంవత్సరంలో స్టార్ట్ అయిందట. అంటే ఆ టైంలో ఆంధ్రప్రదేశ్ ని ఈస్టర్న్ చాళుక్యస్ పరిపాలిస్తున్నారు. అప్పుడు కట్టారు ఆ బారు. స్పీకింగ్ ఆఫ్ ఓల్డ్ టైమ్స్, ఆంధ్రప్రదేశ్ లో లార్జెస్ట్ సిటీ అయిన విశాఖపట్నంకి ఆ పేరు రాకముందు సిటీ పేరు కులతుంగ చోళపట్నం. దీన్ని అప్పట్లో పరిపాలించే తూర్పు చాళుక్యులు ఎంపరర్ కులతుంగ గౌరవానికి ఈ పేరు పెట్టారు. నెంబర్ 5, వైకింగ్స్, అదే స్కాండినేవియన్ వీరులు. యుద్ధంలో పోరాడిన తర్వాత వాళ్ళు ఆనియన్ సూప్స్ తాగేవారు. నెక్స్ట్ ఫైట్ కి స్ట్రాంగ్ అవడం కోసం కాదు, ఒకవేళ తగిన దెబ్బల నుండి వాసన వస్తే వాళ్ళకి మెడిసిన్ ఇవ్వడం వృధా అని నొప్పి లేకుండా చావడం కోసం మీడ్ ఇంటాక్సికేషన్ చేసేవారు. కోల్డ్ సీజన్ లో సప్లైస్ లిమిటెడ్ సోర్స్ అవడంతో ఇలా చేసేవారు. నెంబర్ 6, ఈ భూమి మీద సీ హార్స్, పైప్ ఫిష్ మరియు సీ డ్రాగన్ కేవలం ఈ యానిమల్స్ లో మాత్రమే మగవి జన్మనిస్తాయి. మిగతా అన్ని జాతుల్లో ఆడవే జన్మనిస్తాయి. సముద్ర తాబేళ్లు అవి తాగే సాల్ట్ వాటర్ ని పూర్తిగా అరిగించుకోకుండా ఎక్కువైన సాల్ట్ వాటర్ ని కన్నీళ్ళ రూపంలో బయటకు పంపిస్తాయి. నెంబర్ 8, ఇప్పుడు దాకా మానవులు తవ్వి తీసిన బంగారం 1,87,000 మెట్రిక్ టన్నులు. అంటే దీన్ని అంతా ఒకే దగ్గర పెడితే 91 అడుగుల క్యూబ్ వస్తుంది. కానీ దీనిలో మెజారిటీ పార్ట్ ఆడవాళ్ళ జ్యువెలరీగా ఉపయోగిస్తున్నాం. ఈ భూమి మీద నివసించే అతిపెద్ద మ్యామల్ అంటార్టిక్ బ్లూ వేల్. ఇట్ సైజ్ ఆఫ్ 98 feet. యావరేజ్ గా దీని బరువు 1,81,436 kgs. అంటే దాదాపు 33 ఏనుగుల బరువు సముద్రంలో తిరుగుతూ ఉంటుంది. నెంబర్ 10, ఇది థూరిథాప్సిస్ ధోరణి, మరో పేరు ఇమ్మోర్టల్ జెల్లీ ఫిష్. ఎస్, దీనికి అసలు అంతమే లేదు. ఇది బేసిక్ గా అంతమయ్యే స్టేజ్ నుండి మళ్ళీ పుట్టే స్టేజ్ కి మారగలదు. సో ఇవి పుట్టడం, పెరగడం, ఆల్మోస్ట్ అంతం అవడం, మళ్ళీ పుట్టడం, ఈ సైకిల్ ని రిపీట్ చేస్తూ ఇవి ఎప్పుడు అంతం కాకుండా ఉంటాయి. నెంబర్ 11, ప్రపంచంలో అతిపెద్ద ఎడారి సహారా కాదు, టార్ అంతకన్నా కాదు. ఇట్స్ అంటార్టిక్ డెసర్ట్. ఎడారి అంటే సంవత్సరానికి 10 ఇంచుల కన్నా తక్కువ వర్షపాతం పడే ప్రదేశం. సో 1,42,00,000 కిలోమీటర్ల ఏరియాతో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి. నెంబర్ 12, భూమి, చంద్రుడు చూడడానికి దగ్గరగానే ఉంటారు, కానీ నిజానికి చాలా దూరంగా ఉంటారు. ఎంత దూరం అంటే భూమికి చంద్రుడికి మధ్యలో ఉన్న గ్యాప్ లో మన అన్ని గ్రహాలు ఇంక్లూడింగ్ ప్లూటో కూడా పట్టేస్తాయి. కానీ శని గ్రహం కొంచెం వంగాలి. నెంబర్ 13, బల్బును కనిపెట్టిన థామస్ ఎడిసన్ ఒకనొక టైంలో అతి పెద్ద పైరేట్, నాట్ దిస్ పైరేట్, మూవీ పైరేట్. అప్పట్లో మోషన్ పిక్చర్ కి ఎటువంటి కాపీరైట్స్ లేకపోవడం వల్ల మూవీని ఎవరు ముందు కాపీ చేస్తే వాళ్ళే ఆ సినిమాని థియేటర్ కి ముందు అమ్ముకోవచ్చు. అప్పట్లో ఇంగ్లాండ్, ఫ్రెంచ్ మూవీల్ని కాపీ చేసి వాటిని యుఎస్ఏలో అమ్మి డబ్బు సంపాదించేవారు. 1912 వరకు యుఎస్ఏలో ఆల్మోస్ట్ రిలీజ్ అయ్యే అన్ని పైరేట్స్ మూవీకి థామస్ ఎడిసనే ఇన్ఛార్జ్. ఇది వివరంగా చెప్పాలంటే పెద్ద స్టోరీయే. నెక్స్ట్ టైం. నెంబర్ 14, ఈవిడ పేరు ఎలిజబెత్ ఆడమ్స్. 1979 డిసెంబర్ 2 న్యూయార్క్ లోని 102 అంతస్తుల బిల్డింగ్ అయిన ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పై నుండి సూసైడ్ అటెంప్ట్ కి ప్లాన్ చేశారు. 86వ ఫ్లోర్ నుండి జంప్ చేసిన ఎలిజబెత్ అదృష్టం బాగుండి ఆ పైన ఇచ్చే గాలికి 85 అంతస్తులకి తిరిగి లోపలికి విసిరేయబడ్డారు. నెంబర్ 15, 19th century పెయింటర్ వెస్ట్నాట్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఫిగర్ అయిన విన్సెంట్ విలియం వ్యాన్ గాఘ్ తను బతికి ఉన్నప్పుడు తన పెయింటింగ్స్ లో కేవలం ఒక్కదాన్ని మాత్రమే అమ్మగలిగారు. అది కూడా 400 బెల్జియం ఫ్రాన్సెస్ కి. అది ఈ రోజుల్లో 1,45,000 మొత్తం. పేదరికంతో 37 ఏళ్లకే సూసైడ్ చేసుకున్న వ్యాన్ గాఘ్ ఇప్పుడు తన పెయింటింగ్స్ లో ఐరిసెస్ $122.8 million, పోర్ట్రేట్ ఆఫ్ డాక్టర్ పాల్ గైషెత్ $163.3 million, పోర్ట్రేట్ ఆఫ్ పోస్ట్ మ్యాన్ జోసెఫ్ రౌలిన్ $125.3 million విలువ పలికాయి. నెంబర్ 16, పురాతన కాలంలో ఏనుగుల చేత తొక్కి చంపడం సౌత్ ఈస్ట్ ఏషియాలో, ముఖ్యంగా ఇండియాలో చాలా ఫేమస్ అయిన పనిష్మెంట్. ఈ పనిష్మెంట్ ఆల్మోస్ట్ 19వ శతాబ్దం వరకు, అంటే 1868 వరకు అమల్లో ఉంది. కామన్ గా శత్రు సైనికులకి, ట్యాక్స్ ఎగ్గొట్టే వారికి, చివరికి దొంగతనం చేసే వారికి ఈ శిక్షను విధించేవారు. క్రిమినల్స్ చేసిన పనులు బట్టి పనిష్మెంట్ స్లోగా హింస పెట్టడం లేదా ఫాస్ట్ గా తలపైన శిక్షను అమలు చేసేవారు. నెంబర్ 17, ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఫోన్ నెంబర్ 7 666 6666. దీనికన్నా ముందు ఖరీదైన ఫోన్ నెంబర్ ఉన్న 8 2,70,000 పౌండ్లు అయితే
దీని విలువ 15 లక్షల పౌండ్లు. నెంబర్ 18 క్యాట్స్, లిటిల్ ఫ్లఫీ యారగెంట్ మాన్స్టర్స్. నిజానికి ఇవి హ్యూమన్స్ లాంగ్వేజ్ అర్థం చేసుకోగలవని స్టడీస్ ద్వారా తెలుస్తుంది. క్యాట్ టు క్యాట్ మాట్లాడుకోవడానికి లిక్కింగ్, టైల్స్, పాస్ యూస్ చేయడం, కేవలం హ్యూమన్స్తో మాట్లాడినప్పుడే అవి మియావని అంటాయని తెలిసింది. సో నెక్స్ట్ టైం ఈ మాట వినిపించకపోతే వాటికి అర్థం కావట్లేదని కాదు, దే జస్ట్ డోంట్ కేర్. నెంబర్ 19 మీట్ సన్నా మారిన్. ఎట్ ఏజ్ ఆఫ్ 34 ఫిన్లాండ్కి ప్రైమ్ మినిస్టర్ అయ్యి అతి తక్కువ వయసులో దేశ ప్రైమ్ మినిస్టర్ అయిన మహిళగా రికార్డులకు ఎక్కారు. అదే మేల్ కేటగిరీ అయితే డ్రీటాన్ అబజోవిక్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మోంటెనిగ్రో, గేబ్రియల్ బోరిక్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ చిలీ ముందున్నారు. నెంబర్ 20 ప్లూటో రష్యా కన్నా చిన్నది, ఆస్ట్రేలియా మూన్ కన్నా పెద్దది. షార్క్స్ ఈ భూమి మీద చెట్లు పుట్టక ముందు నుండి జీవిస్తున్నాయి. చెప్పాలంటే ఇవి 10 కోట్ల సంవత్సరాలు పెద్దవి. ఓకే, నెక్స్ట్ నెంబర్ 22 ఇది ఎలిఫెంట్ నోస్ ఫిష్. ఇది అసలు ఎలా పుట్టింది? 23 ఇప్పటి వరకు మనకు తెలిసిన అతిపెద్ద డైనోసార్ బారోసారసస్ విత్ ఎస్టిమేట్ సైజ్ ఆఫ్ 148 to 157 feet. నెంబర్ 24 యావరేజ్గా ఒక క్యూబిక్ కిలోమీటర్ ఉన్న మేఘం బరువు దాదాపు 5 లక్షల కేజీలు. నెంబర్ 25 ఇది 3 throat sloths. రోజుకి 20 గంటలు నిద్రపోతే వీటికన్నా దారుణంగా కోవాలాస్ రోజుకి 22 గంటలు నిద్రపోతాయి. ఇలా చూస్తే నన్ను నిద్రపోతా అంటారు. ఎర్త్ రొటేషన్ స్లో అవడం వల్ల ప్రతి 100 సంవత్సరాలకి 2 మిల్లీ సెకండ్లు పెరుగుతుంది. కాబట్టి డైనోసార్లు ఈ భూమి మీద తిరుగుతున్నప్పుడు వాటికి రోజుకి 23 గంటలు ఉండొచ్చు. 27 మీరు నమ్మరు కానీ ఈ భూమి మీద పిరమిడ్స్ కడుతున్నప్పుడు ఓన్లీ మ్యామత్స్ తిరుగుతూ ఉన్నాయి. ఇంకా బాగా చెప్పాలంటే ఐస్లాండ్లో 1650 BC వరకు దాదాపుగా 1000కి పైగా మ్యామత్స్ తిరుగుతూ ఉండేవి. ఈ బ్యాడ్ బాయ్ని 2550 BC నుండి 2490 BC మధ్యలో కట్టడంతో పిరమిడ్స్ కట్టిన 1000 సంవత్సరాల తర్వాత కూడా హోలీ మ్యామత్స్ ఈ భూమి మీద తిరుగుతున్నాయి. జురాసిక్ పార్క్ ద గ్రేట్ డైనోసార్ మూవీ. ఇందులో డైనోసార్ రక్తం తాగిన దోమ పాజ్ అయిన తర్వాత అది స్టోర్ చేసుకున్న బ్లడ్ని యూజ్ చేసి డైనోసార్స్ని రీక్రియేట్ చేశానని అన్నారు. బట్ నిజానికి ఆ సినిమాలో చూపించిన దోమ టాక్స్ రింకైటిస్ రూత్లెస్ ఏకేఏ ఎలిఫెంట్ మస్కిటో. అసలుకి బ్లడ్ తాగని దోమలు అవి. ఇవి పళ్ళు మొక్కల రసాలను తాగే దోమలు. ఇదే సినిమాలో బిగ్ బాస్ టీరెక్స్ అప్పట్లో నడిచినప్పుడు సౌండ్ ఎలాగుంటుందో మనకు తెలియదు. దీన్ని సినిమాలో వీలైనంత భయంకరంగా చూపించడానికి జైంట్ సొక్వాయా ట్రీస్ ని పైనుండి కింద పడేటప్పుడు వచ్చే సౌండ్ ని యూజ్ చేశారు. దాన్ని ఒక్కో అడుగు చెట్టు పడేటట్టు. అండ్ ఫైనల్ గా నెంబర్ 30 స్లీప్ పారాలిసిస్. అదే మీరు నిద్రపోతున్నప్పుడు మెలకువగా ఉంటారు కానీ మీ బాడీని కదపలేరు. స్టడీస్ ప్రకారం 8% జనరల్ పాపులేషన్ లైఫ్ లో ఒక్కసారైనా దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారని తెలిస్తే వీళ్ళలో 28% స్టూడెంట్స్ అయితే 32% సైకియాట్రిక్ పేషెంట్స్ అని తెలిసింది. మీరు కూడా ఇందులో ఒకరైతే కామెంట్ చేయండి. సరిగ్గా నిద్రలేకపోవడం వల్ల స్ట్రెస్ వల్ల ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవుతాయని తెలిసింది. సో స్లీప్ వెల్. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు స్పెషల్ థ్యాంక్స్. ఈ వీడియోలో ఏదైనా కొత్త విషయం మీరు తెలుసుకున్నారంటే లైక్ కొట్టండి. ఇలాంటి వీడియోస్ ప్లస్ అద్భుతమైన షార్ట్ వీడియోస్ మిస్ కాకుండా ఉండడం కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ అలాగే నోటిఫికేషన్ కూడా ఆన్ చేయండి. మరో వీడియోలో కలుద్దాం.